అమెరికాలో ఓ తెలుగు కుర్రాడి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. టెక్సాస్లోని ఫీనిక్స్లో 2 రోజుల క్రితం అదృశ్యమైన అభిషేక్ కొల్లి ఆదివారం శవమై కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఫీనిక్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. అభిషేక్ కొల్లి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ రూరల్ మండలం దొండపాడు. అభిషేక్ మృతి చెందిన విషయాన్ని అతడి సోదరుడు అరవింద్ కొల్లి ఆన్లైన్ ద్వారా వెల్లడించారు. అభిషేక్ బాడీని ఇండియాకి తీసుకెళ్లడం కోసం GoFundMe.comలో ఒక ఫండ్ రైజింగ్ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్కి దాతల నుంచి మంచి స్పందన వచ్చింది. $60,000 టార్గెట్తో అభిషేక్ పోస్ట్ పెట్టగా ఇప్పటికే $52,000కు పైగా డొనేషన్ వచ్చింది. కుమారుడు అభిషేక్ మరణ వార్తని విని గుడివాడలోని అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గత కొద్ది నెలలుగా ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ సోదరుడు అరవింద్ కూడా తన పోస్ట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అభిషేక్ ఫీనిక్స్లో భార్యతో కలిసి ఉంటున్నారు. అతడు అమెరికా వెళ్లి 10 ఏళ్లవుతోంది. అయితే గడిచిన 6 నెలలుగా అభిషేక్ ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడట. అభిషేక్, అరవింద్ కవలలు ఇద్దరు ఫీనిక్స్లోనే ఉంటున్నారు. వీరి తండ్రి శ్రీనివాసరావు గుడివాడ టౌన్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వాస్తవానికి అభిషేక్ చనిపోయిన విషయం ముందు ఎవరికీ తెలియదట. అరవింద్ ఫండ్ రైజింగ్ కోసం పోస్ట్ పెడితేనే తెలిసిందే. ఇప్పటి వరకు అభిషేక్ మృతదేహాన్ని కూడా అరవింద్కు పోలీసులు చూపించలేదు. శవం దగ్గర దొరికిన ఐడి కార్డు, కొన్ని వస్తువులతో అభిషేక్ అని గుర్తించి అరవింద్కు తానా సభ్యులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఫీనిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న అభిషేక్ మృతదేహం గురువారం లేదా శుక్రవారం గుడివాడకు చేరుకునే అవకాశం ఉంది.